కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో ఇంకొక కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి ఎవరు మీ అందరికీ తెలిసిన వ్యక్తే, మీకు చాలా చాలా సార్లు మన కృష్ణకాంతపురంలో కనిపించిన వ్యక్తే. నేను ఆ వ్యక్తి పేరు చెప్పను. అన్నా నమస్తే. నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అన్న మీ పేరు? అశోక్ అనుకో, కుమార్ అనుకో, బాబు అనుకో, పెంచిలయ్య అనుకో, వెంకటయ్య అనుకో, ఏమైనా అనుకో. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మీకు అసలు ఈ పేరు అని కరెక్ట్ గా ఏం లేదా? లేదు నాకు, ఏం లేదు. లేదు నాకు. ఎందుకు లేదు? నన్ను ఏం చేయమంటావు? అది అంటే తల్లిదండ్రులు పెడతారు కదా ఈ పేరు అని. ఎట్లా నాకు అది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. నాకు తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, తెలిసిన వాళ్ళు ఉన్నోళ్ళు ఎవరు లేరు నాకు. కాదన్నా, కానీ దేశంలో ఉన్న వాళ్ళందరూ నా ఓళ్ళే అనుకుంటా. అది ప్రేమిస్తా, అందరిని ప్రేమిస్తా. నన్ను ఒకవేళ ఎవరిన వచ్చి నన్ను కొట్టినా, ఒకవేళ నన్ను ఎవరిన తిట్టినా వాళ్ళని ప్రేమిస్తా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తా. ఎందుకో వాళ్ళు ఇల్లు డబ్బులు ఇచ్చారు కాబట్టి. మరి జనం కోసం చచ్చిపోతావు? నేను చేస్తాను. అరే నీ అబ్బా ప్రాణం అంటున్నావు, మంచి చేసి ఎవరికి మంచి చేసి చచ్చిపోతా. అది ఎవరికి చేస్తావు మంచి? నాకంటే లో క్లాస్ వాడు, కానీ ఈ దేశంలో నాకంటే లో క్లాస్ ఎవరు? నేనే లాస్ట్ అందరికంటే. మరి వాళ్ళ కోసం అందరికంటే పేదడు ఎవడు? నేనే. నువ్వు వాళ్ళ కోసం చచ్చిపోవా? ఎవడైనా వచ్చి నాకంటే పేదడు ఉంటే వాళ్ళ కోసం మేలు చేసి అప్పుడు పోతా పైకి. చెప్పు నెక్స్ట్. ఇప్పుడు మేము వచ్చి చాలా సేపు అయింది, నీకోసం ఇంతసేపు ఇంటర్వ్యూ అడిగినాం. అవును. మరి నువ్వు ఎందుకు మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతున్నావు? అది నాకేం తెలుసు, నువ్వు అసలు వచ్చేది నాకు ఆల్రెడీ అడిగినాం కదా మేము ఇంటర్వ్యూ. అడగలను. నన్ను ఇంతసేపు ఎందుకు ఇలా పెట్టినావు? నువ్వు అనుకున్నావు అట్లయితే నీ అంత నువ్వే ఫీల్ అయ్యి అట్లాగా ఆడు అంటాడు. వాడు కూడా స్టార్, వాడు కూడా హీరో, వాడు కూడా డైరెక్టర్. ఇప్పుడు స్టార్ లెక్కన బిహేవ్ చేసినావు. నువ్వు అనుకున్నావు అట్ట, నువ్వు అనుకున్నావు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నన్నేం చేయమంట నువ్వు అట్ట ఏమంటారు ఏదో అంటారా దాన్ని క్రియేట్ చేసి మైండ్ క్రియేట్ చేసుకున్నాను. నేను క్రియేట్ చేసిన. అవునవునవును. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు నార్మల్ గా మీరు కృష్ణకాంత పార్క్ కాడికి వచ్చి వీడియోలు చేస్తారు కదా. అవును. బయట ఎక్కడ చేయరా? ఇక్కడే చేస్తారా? చేస్తా. ఇక్కడే చేస్తారా? ఇక్కడ అంటే నాకు దగ్గరకు ఉంటది ఇట్లా రావచ్చు. బయట వీడియోస్ మీ దాంట్లో ఎక్కడ బయట వీడియోలు లేవే? డబ్బు లేవు అదే కదా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఇక్కడ మీరు ఇంటర్వ్యూకు మామూలుగా రివ్యూలో డబ్బులు తీసుకుంటారా? ట్యాంక్ బండ్ దగ్గర పోవాలంటే డబ్బులు లేవు. అట్లా కాదు, అమీర్పేట డబ్బులు లేవు. అది కాదు నేను అడిగి. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలు చేస్తారు, బయట వీడియోలు చేస్తారు కదా. అవును. నార్మల్ గా మీరు రివ్యూ గానీ ఇంకోటి దానికి గానీ మీరు డబ్బులు తీసుకుంటారని బయట రాకుంది. నాకెవరు డబ్బులు ఇవ్వాలా, నాకెవరు రూపాయి కూడా ఇవ్వాలా. నేను అందరినీ అడుక్కున్నా. 2,000 తీసుకుంటా ఉంటాను. నువ్వు అనుకున్నావు ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నువ్వు క్రియేట్ చేయ ఇంకెందుకో. ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. 2,000 తీసుకున్నావు, 2 లక్షలు అంటావు, 2 కోట్లు తీసుకున్నావు, 50 కోట్లు తీసుకున్నావు. నువ్వు తీసుకున్నావా లేదా? నేను పోలు పెట్టినా కింద పోలు పెట్టినా పోలు పెడతా. అవునంటే అవునని, అవునా కదా పోలు పెడతా. అరే నీ అబ్బా, అరే నిప్పు, నీ అబ్బా జఫా. తీసుకుంటున్నావా లేదా? పోల్ అంటే ఏంది? పోల్ అంటే మీ బతుకులు చెడా, బతుకులా కింద జనానికి అడుగుతా నేను. ఇప్పుడు కుమార్ అన్న డబ్బులు తీసుకుంటారా లేదా అనేది పోలు పెడతా కింద. పెట్టుకుంటే వాళ్ళు అవును అంటే ఒప్పుకుంటావా? మరి ఎవరు జనాలు? నీ ఫ్యాన్సే అడుగుతారు. అన్న ఒకసారి అడగండి, అన్నకి కుమార్ అన్నకి ఒకసారి అడగండి. ఏం తెలుసు అసలు నా ఇల్లు ఎక్కడ ఉంది, నా వాకిలు ఎక్కడ ఉంది, నేను ఎలాంటి వాడిని, నేను ఎవరిని, నేను ఎవడికి పుట్టాను, తెలుసుకొని చెప్పాలి. నువ్వు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటాయి మనకి.
మాట్లాడతావా? నాకు అడగనివా ఇక నన్ను? నువ్వు అడిగేది అట్లా ఉంది. పోరి పెడతా అంటే అడుగుతామన్నా. జనాలు అడిగినప్పుడు జనాలు నీకు అడిగారు కదా. నీ బంధువులు నేను ఎందుకు చెప్పిస్తానా? నీ ఫ్యాన్స్ అడుగుతారు. నీకు ఇన్స్టాలో ఉన్న ఫ్యాన్స్ అడుగుతారు. నేను కొత్త సినిమా రాగానే సినిమా ఫ్లాగ్ పోయినా కూడా బాగుంది 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 అంటానే ఉంటారు. ఆయన ఆగబడుతుంది కానీ గత మంది మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వు ఏం అరుస్తున్నావు? రావులా బుద్ధి లేదా నీకు? ఫస్ట్ అని ఓ అమ్మ ఈ సినిమా అవుట్, ఇది ఓ అమ్మ ఇది మామూలు లేదు, ఈ సినిమాకి 1,00,000 కోట్లు, అదో 50,000 కోట్లు అదనమాట. సినిమాకి వస్తాయి ఎక్కడైనా. ఏ సినిమాకి 50,000 కోట్లు రావు, ఏ సినిమాకి 10,000 కోట్లు రావు, కనీసం 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తాయి అంతే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేనేదో ఎక్స్పెక్ట్ చేసి ఫ్యాన్స్ అడుగుతారు. మరి ఓడు అనుకుంటాడు నన్ను చేయమంటావా అంటే నీకు చెప్పిండు తీసుకొచ్చాడు కాదు. నీ తలకాయ పెడతారు రే కింద బాంబు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నీకు ప్రొడ్యూసర్ వచ్చి నాకు ఎన్ని కోట్లు వచ్చాయని నీకు చెప్పిండా? చెప్పనప్పుడు నువ్వు ఎట్ట చెప్తావు? ఆగు మాట్లాడి ఫస్ట్. ఎక్స్పెక్ట్ చేసా సినిమాకి రావాలి, రాలేదు కదా. ఎక్స్పెక్ట్ చేసి రావాలంట. నువ్వు ఎక్స్పెక్ట్ చేయను. ఇప్పుడు నువ్వు డిస్ట్రిబ్యూటర్ వా, ప్రొడ్యూసర్ వా, ఎక్స్పెక్ట్ చేయను. నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎక్స్పెక్ట్ చేయడం తప్ప. సినిమా బాగుందని చెప్తా తప్ప. బాగుందా చెప్పడం తప్పు కాదు. ఇన్ని డబ్బులు వస్తాయి, ఇన్ని కోట్లు వస్తాయి, నువ్వు ఎట్లా చెప్పగలవు? బాగా ఆడాలి, పేదరికం అంతా బావాలి. సినిమా చేసినోడు, సినిమా తీసినోడు, వాళ్ళ ఫ్యామిలీలు ఇంకో 10 తరాలు కూడా బాగుండాలి. చూసిన వాళ్ళు కూడా పాపం మీరంతా ఒక మాట. ఇప్పుడు ఒక మాట అన్నదానం పెట్టడం చెప్పిన తప్ప కదన్నా. ఇప్పుడు ఒక మాట లేనోడైనా తప్పేనా? ఒక మాట అన్నా. సినిమా గురించి మనం పక్కకు పెడదాం. మన సినిమా గురించి పక్కకు పెడదాం. మీ దేవురు అన్న మీది? చిత్తూరు. అవును. చిత్తూరు పక్కన ఎవరు? తిరుపతి కదా. ఇప్పుడు నార్మల్ గా పల్లెటూరులో చిన్న పల్లెటూరులో ఏదో కానీ నా ఇష్టం. ఏంది ఇదంతా? సరే 10 ఏళ్ళు అయింది. అరే అడుగుతు. నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా కదా. మరి ఎక్కడైనా మీకు ఛాన్స్ వచ్చిందా? నాకేం రాలా. నాకు ఎందుకు రాలేదు? మీరు టాలెంట్ ఉంది లేదు. నాకు అది ఉంది కదా, టాలెంట్ ఉంది కదా. నేను ఆంటీలతో వీడియోలు తీసేదే పెద్ద టాలెంట్. నీలో ఆ టాలెంట్ ఉంది కదా, నీకు ఎందుకు రావట్లేదు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు చేయలేదనే. ఎవరు చేయలేదు? సరే ఆ బ్లూ ఫిల్మ్ లేదు, నువ్వే చేయబో. కాదన్న, నువ్వెందుకు చేస్తున్నావు? ఆ బ్లూ ఫిల్మ్ నువ్వే కాదన్నా. నీకెందుకు కాదు, నువ్వు చేసి ఎవరికి మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ఆ వీడియోలు చేసి మిగతా నువ్వు వాళ్ళు ఏం పీకలేకపోయినావు. ఎందుకు పీకలేము? అందరికి పీకుతున్నాం మేము. ఏం పీకినావు? ప్రతి ఒక్కరిని చెప్తాను. సినిమా హీరో చేశాడు. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ చేశాడు దారుణంగా. అంటే ఆయన నువ్వు ఒకటేనా? మరి ఆయన నువ్వు ఒకటేనా? ఓడు మనిషే, నేను మనిషి కాదు. ఆయన టాలెంట్ నీ టాలెంట్ ఒకటేనా? టాలెంట్ తోకలో టాలెంట్ టాలెంట్ తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సరే పడుకో. ఏముందిలే ఇంకా పడుకో.